ఇక కరకట్టపై వెలగని విద్యుత్ దీపాలను సైతం సిఆర్డీఏ సిబ్బంది గుర్తించారు, మరమ్మతులు చేస్తున్నారు. కరకట్ట రోడ్డుపై వెలగని 32 దీపాలను, మిగిలిన రోడ్లపై మరో 55 లైట్లు మార్చారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపై 2 దశల్లో 9.60 కోట్లతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టును పూర్తి చేశారు. వెంకటపాలెం నుండి రాయపూడి వరకు మొత్తం 9 కిలోమీటర్ల మేర ఈ మార్గంలో వీధి దీపాలను ఏర్పాటు చేశారు. కరకట్ట రోడ్డు, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల నివాసాలకు వెళ్లేందుకు మార్గాలు లేవు. నిర్మాణంలో ఉన్న న్యాయమూర్తుల బంగ్లాలు, న్యాయ సముదాయం, సచివాలయ టవర్లు, ఎన్జీఓ అపార్ట్మెంట్లు, వీటి నుండి సచివాలయానికి వెళ్లే మార్గం, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత విశ్వవిద్యాలయం, నవలూరులో ఎంఐజీ లేఅవుట్, స్టేడియం, శాఖమూరు పార్క్, ఎన్ఐడికి వెళ్లే మార్గాలలో ముళ్ల చెట్లను సైతం తొలగిస్తున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతిలో పనులు మరింతగా వేగవంతం కానున్నాయి. సో ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లయితే మొదలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తారీఖు అంటే ఎల్లుండి 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వెంటనే మొదలుపెట్టే పనుల్లో మొదటిదైతే అధిక ప్రాధాన్యత ఇస్తున్న అంశం అయితే రాజధాని అంశం. దీంతో ఏపీ రాజధాని అమరావతి అయితే కొత్త కళ సంతరించుకోనుంది. ఇప్పటికే కొన్ని బిల్డింగ్లు అయితే కాస్త కట్టి వదిలేసిన బిల్డింగ్ అయితే మనం చూసాం. వాటి అన్నింటినీ కూడా ఇప్పటి వరకు ఆ నిర్మాణాలు ఎటు కాకుండా ఉండిపోయాయి. కాబట్టి వాటి పటిష్టత ఏ విధంగా ఉంది అనేది అధికారులతో మొత్తం సర్వే చేయిస్తున్నారు. ఆ పనుల్ని తిరిగి ప్రారంభించేలా అధికారులకు దిశానిర్దేశం కూడా చేస్తూ ఉన్నారు. అమరావతిలో మొత్తం రోడ్డు మార్గాలు కానీ, లేదంటే ఐఏఎస్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు కానీ, లేకపోతే మొత్తం ఏదైతే లాస్ట్ 5 years బ్యాక్ ఏదైతే టీడీపీ ప్రభుత్వం నిర్మించిందో, అమరావతి కోసం శంకుస్థాపన చేసిందో అటువంటి బంగ్లాలన్నింటినీ కూడా మళ్లీ మొదలుపెట్టే పనిలో ఉంది. వాటిని ముగించాలి అనేటువంటి సంకల్పంతో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీని మీదే ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు చంద్రబాబు నాయుడు అని మనకి తెలుస్తుంది. నిలిచిపోయిన నిర్మాణాలపై ఇప్పటికే నిపుణులతో ప్రభుత్వం సర్వే కూడా చేసింది. రాజధాని ప్రాంతంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇప్పటికే పర్యటించారు. ఏ అంశాలపై ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందో వాటి అన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ప్రమాణ స్వీకారం తర్వాత ఈ పనులన్నీ కూడా వేగవంతం కాబోతున్నాయి. మరోవైపు అమరావతిలో రోడ్లు కానీ, అంటే మొత్తం ఈ 5 years పాటు అమరావతి ప్రాంతం మీద ఏమాత్రం కూడా ఫోకస్ లేనందున పిచ్చి మొక్కలు కూడా పెరిగిపోయే వాటన్నింటినీ కూడా శుభ్రం చేసి రోడ్డు మార్గాలను వేసే పనులు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు.